ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం. నాకు నమ్మకం లేదు. నానో అడు చూడు, శివ ఊరికింపుతో వస్తున్నాడు. ఇంక నీ పని అయిపోయినట్టే. ఏంట్రోయ్, ఇంకా కౌంటింగే మొదలవ్వలేదు, అప్పుడే బాజా భజంత్రులతో బయలుదేరావు. తర్వాత ఎలాగో ఛాన్స్ రాదనా? ఎలాగో గెలిచేది నేనేగా చలవేమా. చూస్తే తెలియట్లా చచ్చినాడికి వచ్చినట్టు నీ వెనకాల నలుగురు, నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది. రేయ్, ఇది రాజకీయం రా. తెలుసులేవా, వినటానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు. మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బావేంటి బావా, అన్నయ్యని పిలు. నువ్వొక్కడివి బావా. రేషన్ షాపు నాకే ఇప్పించాలి. కొట్టమోయ్ కొట్టమోయ్. ఎందుకని కొట్టుపోయేది? అట్టగే వచ్చు, మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము కొనుక్కుంటాం. ఏంటో మీరు కొనుక్కోలేదు, మీ మామ తడిగేలా. రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శివ, మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చిట్టి చూడమ్మా. నేను మాడతా. మూడో విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోసం దగా, ఇదేదో రాజకీయం రా. బావా, ఏంటే రేషన్ షాపు నాకే ఇప్పించాలి. సేమ్ డైలాగ్, క్యాండిడేట్ చేంజ్. రే శివరాం, ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తీర్చాలో ఆలోచించరా. పదండి రా, పదండి. అందరూ దెబ్బేశారా? రేయ్, దెబ్బేసింది ఆళ్ళు కదరా, ఈళ్ళు. రేయ్, నిజం చెప్పండి, మా ఊడికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరని తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం. తీయండి రా. అమ్మడి అమ్మ నా ఏళ్ళరా, బ్యాలెట్ బాక్స్ లో లేదంట్రా. నీ అంకమ్మ